హలో, ఈరోజు రెసిపీ చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు పల్లీలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయలు. ఇప్పుడు మనము ఈ పల్లీలని బాగా కడాయి వేడి అయిన తర్వాత ఇది బాగా వేపుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా, మన పల్లీలు బాగా రోస్ట్ అయ్యాయి. ఇవి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనం అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఫ్రై చేసుకునేటప్పుడు మనం పచ్చిమిర్చిని 1లో 2 టుకుడాలు చేసి వేయాలి, లేకపోతే చిట్లకుండా ఉంటుంది. ఒకటే వేసారంటే చిట్లుతుంది. సో మనం పచ్చికాయలు వేపేటప్పుడు ఇలా 1ని 2 పీసెస్గా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాయి. ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇవి ప్లేట్లో తీసిన తర్వాత మనం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మన టమాటోలను కూడా పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోలను పెద్ద ముక్కలుగానే చేసుకొని ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేస్తున్న టమాటోలో కొన్ని వెల్లుల్లి వేయాలి. ఇందులో కొద్దిగా చింతపండు వేసి బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసి ఇది మూత పెట్టి 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. మన టమాటా బాగా మగ్గటానికి మూత పెట్టేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, టమాటా బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం అదే కడాయిలో 2 ఉల్లిపాయలను తీసుకున్నాం కదా, అవి కూడా మంచిగా పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆయిల్లోనే కచ్చాపచ్చాగా వేపుకోవాలి. చూడండి, మన ఉల్లిపాయ చాలా ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, కచ్చాపచ్చాగానే చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీలో ఉల్లిపాయలు బాగా కచ్చాపచ్చాగా ఉంటేనే చట్నీ రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా అయిన తర్వాత మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనం ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలని పొట్టు తీసేసి వేసుకోవాలి. పల్లీల తర్వాత మనము పచ్చిమిర్చి, టమాటోలను కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం మనకు టేస్ట్గా తగ్గట్టు వేసుకోవాలి. నేను ఇందులో 1.5 టీ స్పూను ఉప్పును యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, నేను గ్రైండ్ చేశాను. సో ఇది ఫైన్ పేస్ట్ కావడానికి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూసారా, మన చట్నీ ఫైన్ పేస్ట్ అయింది. ఇప్పుడు మనము ఉల్లిపాయలని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలను ఇందులో వేసుకొని ఒక స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని నార్మల్గా ఒక రౌండ్ తిప్పుకోవాలి. మన ఉల్లిపాయలు ఫైన్ పేస్ట్ కాకుండా చూసుకోవాలి. సో ఒకటే రౌండ్ తిప్పి తీసేయాలి. చూసారా, ఒక రౌండ్ తిప్పాను నేను. ఇందులో మన ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా ఉన్నాయి, ఫైన్ పేస్ట్ కాలేదు. సో ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. చూడండి, మన చట్నీ రెడీ అయింది. ఇది ఇప్పుడు మనము చట్నీని మిక్సీ జార్లోంచి ఒక గిన్నెలో తీసుకొని తాలింపు వేసుకోవాలి. ఇది చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ
ట్రై చేసి ఎలా ఉందో మీ చట్నీ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.